రైట్. ఇప్పుడు మనం ఈరోజు వనిల్కాయ గ్రామంలో ఉన్నాము, నందిపేట మండలం. రైతు మన మహేష్ గారు మన ఎన్బిఎఫ్ ప్రోగ్రామ్ 2వ సంవత్సరం చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం కదా. ఈ సాగు అనుభవాలు చెప్పండి అండి, మీ అనుభవం. దగ్గరికి వస్తే ఇద్దరు అత్తలేరు. ముందుగా ఎంబీఎఫ్ చేసినటువంటి రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వెంజర మహేష్, వనల్కి గ్రామం, మండలం నందిపేట. నేను ఎంబీఎఫ్ ప్రోగ్రామ్ చేసేది 2వ సంవత్సరం. గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం దిగుబడి చాలా ఎక్కువ వచ్చింది. ఎంత వచ్చింది? లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? లాస్ట్ ఇయర్ 7 ట్రక్లు వచ్చిందండి. ఈ సంవత్సరం 9 వచ్చింది. అయితే అప్పటి ఇప్పుడు చూస్తే మాత్రం సాగు విధానం ఏందనుకుంటున్నాను. అలాగే ఈ మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ ఎన్విరప్ సాగు విధానంలో ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ, మొదటి అంశం. అలాగే మన కలుపు నివారణకు కూడా చాలా దోహదపడుతుంది ఇది. మనం వేరే గత గొల్లేరు కానీ ఆవు పేడ కానీ పోల్చుకుంటే మనం కలుపులు కనీసం 5 నుంచి 6 కలుపులు తెలుస్తాము. దీంట్లో మాత్రం 2 లేదా 3, అంతకు మించి ఎక్కువ తీయలేం లేదు కూడా. కొమ్ము క్వాలిటీ ఎలా ఉందండి? కొమ్ము క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. అలాగే వెయిట్ విషయంలో కూడా లాస్ట్ ఇయర్ ఉడకబెట్టిన చూసుకుంటే మాత్రం ఒక బస్తాకి 85 నుంచి 88 కిలోలు వచ్చింది. గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరానికి మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు 9 ట్రాక్టర్లు వచ్చినాయి. రోగం ఎలా ఉందండి? రోగం విషయం? రోగం ఏం లేదండి. రోగం అసలు ఏం లేదు. కొమ్ము కానీ ప్రతి కొమ్ము విషయంలో కూడా 100% రిజల్ట్ ఉంది. అంటే ఒక 80% కంట్రోల్ ఉన్నట్టేనండి. 80-85 కంట్రోల్లో పసుపులో అంత మించే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. రోగ విషయం పర్ఫెక్ట్గా ఉంది కదా. చాలా చాలా బాగుందండి. గత సంవత్సరానికి ఈ సంవత్సరం పోల్చుకుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది ఈ సాగు విధానంలో. నెక్స్ట్ మరోసారి కూడా ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాము. మీ ద్వారా నేను కూడా ఒకటి చెప్తున్నానండి మన ప్రోగ్రామ్ చేసిన మిత్రులందరికీ కూడా. అంటే ప్రాణం ఉన్న దాంతో ఎలా డీల్ చేయాలో అలా చేస్తున్నాం, అంతేగాని రైట్ థింగ్ ఏమైతే చేయాలో చేస్తున్నాం. దిగుబడులు పెరుగుతాయా లేకపోతే ఇంకోటి అది మనం చేసేది చేస్తున్నాం అన్నట్టు. వాళ్ళ దాని యొక్క సామర్థ్యం మీదకి మనం అవి వస్తాయి అన్నమాట పువ్వులు. అది ఒక 5-6 సంవత్సరాలు మ్యాక్సిమం పీక్ స్టేజ్కి వస్తాయండి. ఒకేసారి ఈ విధానంలో సెట్ అవుతాయి. ఒక్కోసారి వాళ్ళు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎవరికన్నా కొద్దిమంది ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉన్నారు దీంట్లో కూడా ఈ సంవత్సరం కొంచెం వాళ్ళు ఆశించినట్టుగా రాను. కానీ ఎంతో కొంత వాళ్ళని ఆకర్షించిన కోణం ఒకటి ఉందండి. అది రోగం ఆగటమా లేకపోతే కొంచెం చేసే విధానం సార్, మళ్ళీ భూసు విస్తరణ చేసే విధానము, దాన్ని బట్టి మనకు రిజల్ట్ కంపల్సరీగా వస్తాయండి. అది భూమి యొక్క సామర్థ్యం మీదకే వస్తాయని మేము నమ్ముతున్నాం. ఆ భూమికి కొంతమందికి కొన్ని ఆరుదల భూములు ఉంటాయి, వాటికి ఎరువుతోటి ఆపాదించి దానికి ఆపాదించాల్సిన అవసరం లేదు. దాని యజ్ఞం ఎంత అయితే శక్తి ఉందో అంత శక్తి మేరకు అవి వస్తాయండి ఆటోమేటిక్గా. కాబట్టి కొంచెం ఎటు తిరిగి మనం చేయాల్సిన వెయిట్ చేయటం, చేసే పద్ధతిలో చేయటం, ఈ రెండేనండి. మీ ద్వారా ఈ విషయం చెప్పదలుచుకున్నాను. సంతోషం సార్, ధన్యవాదాలు.